90 ఏళ్ళు పైబడి సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. ఆ ఇల్లు అమ్మవారి డెవలప్మెంట్కి ఇచ్చేసిన తర్వాత దేవస్థానం వారు మాకు డబ్బు ఇచ్చారు. కానీ పెద్దవాళ్ళ గొడవల వల్ల, అన్నదమ్ముల గొడవల వల్ల మా డబ్బు ఆఫ్ చేసేసారు. మేము వృద్ధులు అయిపోయాం. నాకు డబ్బు ఇప్పించాను. ఎంత కోర్టు చుట్టూ తిరిగాను, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, అయినా డబ్బు రాలేదు. అదే కలెక్టర్ గారి ఆఫీస్లోనే ఉంది, సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉంది మా డబ్బు. వీళ్ళ అన్నదమ్ముల గొడవల వల్ల నాకు రోడ్డుగా పడిపోయాం. పొద్దు తినడానికి వద్దు లేదు, అందుకని ఇక్కడ తీసుకొచ్చారు. ఈ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంటూ అన్నా క్యాంటీన్ పెట్టినాక ఇక్కడికి వచ్చి భోజనం చేసాం. ఈ భోజనం చేసిన కాడి నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. రాగానే భోజనం పెడుతున్నారు. 5 రూపాయల సమస్య కాదు, చాలా బాగుంది. భోజనం కూడా బాగుంది, కూరలు కూడా బాగున్నాయి. 2 రకాల కూరలు వేస్తున్నారు, పెరుగు వేస్తున్నారు, నిమ్మకాయ పచ్చడి వేస్తున్నారు. మాకు చాలా తృప్తిగా ఉంది. వాళ్ళు పెట్టే ఫుడ్ మాకు బాగా సరిపోతుంది. పొద్దున్న టిఫిన్ కూడా ఇడ్లీ పూరి ఇస్తున్నారు. 20 రూపాయలు టిఫిన్ తక్కువ లేదు. ఇక్కడ 5 రూపాయలకే మాకు కడుపు నిండిపోతుంది. 3 పూరి ఇస్తుంటే మాకు కడుపు నిండిపోతుంది. 3 పూరి చాలా మాకు 3 పూరీలు కూడా ఎక్కువ. ఆ 3 పూరీలు కూడా మాకు ఎక్కువ అయిపోయిందండి. 2 పూరీలు చాలా ఇమ్మందాం అనుకుంటున్నాను. అయితే నా ఒక్కడ గురించే మిగతా వాళ్ళు పట్టకూడదు కదా, అందుకనే 3 పూరీలు చాలా ఎక్కువ బాగా పెడుతున్నారు. కూర కూడా ఎక్కువ వేస్తున్నారు, తృప్తిగా ఉంటుంది. అయితే ఇక్కడ మాకు సదుపాయం చాలా బాగుంది. కాకపోతే మేము ఆ మహామండపం కాడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందిగా, అంత తప్పించి ఇంకేం లేదు. మాకు మాటికి భోజనం మటుకు చాలా బాగుందండి. మేము రోజు మహామండపంలో పడుకుంటాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే భోజనం చేస్తున్నాం, ఇక్కడే టిఫిన్ చేస్తున్నాం. అన్నగారి భోజనం ఓకే. నేను డైలీ వస్తాను, కావాలంటే మీరు చూసుకోండి. డైలీ నేను అన్న ఓపెన్ చేసిన కానీ డైలీ వస్తున్నాను. కావాలంటే ఫోటోలు తీసుకోండి, ఫోటోలో నా బొమ్మ ఉంటుంది. భోజనం కానీ టిఫిన్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. కొడుకు ఆయన ఏదో బొమ్మలు అమ్ముకుంటాడు, ఆయనకి ఫ్యామిలీ ఉంది. వాళ్ళకే చిన్న గది, వాళ్ళకే చాలు. మనం వెళ్తే ఆడతారు, ఎందుకంటే అలా బాధ పెడతాం ఇష్టం ఉంటుంది నాకు మొదటి నుంచి. అందుకని దేవస్థానంలో భోజనం చేస్తున్నాం. ఈ ఓపెన్ చేసిన కానీ ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ వచ్చి పొద్దున్న టిఫిన్ చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం. మా చనిపోయే ముందు మాకు ఈ బాధలు ఏంటి, ఆ రోడ్ల మీద పడుకోవడం, దేవస్థానం దగ్గర పడుకోవడం, ఇలాగ రోడ్ల మీద తిరిగి భోజనం చేయడం మాకు చాలా దరిద్రం అనుభవిస్తున్నాం. అద్దెలు కడతాం కూడా డబ్బులు లేవు. అది ఒకటి నాకు మేలు జరిగిందండి. చంద్రబాబు గారు ఇచ్చిన 1000 రూపాయలు నాకు అదే ఆధారం అయింది. ఆ డబ్బులు తీసుకొచ్చుకొని ఇక్కడ పొద్దున పూట టిఫిన్, ఇడ్లీ, భోజనం చేస్తున్నాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారి డబ్బులే, నాదంటూ ఏమీ లేదు. అక్కడ దేవస్థానం దగ్గర పడుకోవడం, ఇక్కడ రావడం, ఆ కృష్ణానదిలో స్నానం చేయడం, ఇదే కాలక్షేపం చేస్తున్నాం. అబ్బాయి దగ్గరికి వెళ్తే వాడి పరిస్థితి బాగోలేదు. వెళ్తే ఆయన బాధ పెట్టి ఉండటమే కానీ అందుకనే మా ఓట్లన్నీ చంద్రబాబు గారికి. మా 17 ఓట్లు ఉన్నాయి. మా 17 ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి.